ఐర్లాండ్ లో భారత పౌరులపై ఇటీవల భౌతిక దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన దాడి సంచలనంగా మారింది. చిన్నారి ముఖంతో పాటుగా ఆమె వ్యక్తిగత అవయవాలపై కూడా కొందరు దుండగులు దాడి చేశారు. భారత సంతతికి చెందిన బాధిత బాలిక కుటుంబం గత 8 ఏళ్లుగా ఐర్లాండ్ లో నివసిస్తోంది. ఇటీవల వీరికి ఐరిష్ పౌరసత్వం లభించింది. ఇక నర్సుగా పనిచేస్తున్న చిన్నారి తల్లి ఈ నెల 4న తన కుమార్తె మరికొంతమందితో కలిసి ఇంటి బయట ఆడుకుంటుండగా ఇది జరిగింది. 12 నుంచి 14 మధ్య వయసున్న కొంతమంది అబ్బాయిలు ఆమెపై దాడి చేశారన్నారు. భారత్ కు తిరిగి వెళ్లిపో అంటూ జాతి అహంకార దూషణలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, రాధాకృష్ణ, ఇది ఐర్లాండ్ లో భారత సంతతికి చెందిన ఒక చిన్నారి పైన కూడా గో బ్యాక్ టు ఇండియా అంటూ కూడా ఏదైతే రకంగా దూషణలు చేస్తారో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జాతి అహంకారపు దాడులు వరుసగా జరుగుతున్నాయి. సో దీని పట్ల తీవ్ర కలకలం రేగుతా ఉంది. సో ఇటీవల కాలంలో వరుసగా గత నెల రోజులుగా 3-4 ఘటనలు జరుగుతున్నాయి. సో ఒక మూక దాదాపుగా 14 నుంచి 15 ఏళ్ళు ఉన్నటువంటి ఒక మూక మొత్తం కూడా 8 నుంచి 10 మంది గుంపుగా వచ్చి భారతీయులను టార్గెట్ గా చేస్తూ ఆ ఇంటి ఆవరణలో బయట ఉంటున్నటువంటి ఆడుకుంటున్నటువంటి పిల్లలను కావచ్చు, అంటే పిల్లలతో పాటుగా పెద్దవాళ్ళను కూడా జాతి అహంకారపు వ్యాఖ్యలు చేయడం, అదే విధంగా దాడులకు తెగపడుతూ ఉన్నారు. సో ఈ తీవ్ర కలకలం రేపుతా ఉందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో 14 సంవత్సరాల ఒక విద్యార్థిని బయట ఆడుకుంటుగా అమ్మాయి ఇంటి ఆవరణలో బయట ఆడుకుంటుగా ఒక్కసారిగా మూక వచ్చి అమ్మాయిని మురికి అంటూ, అంటే ఇండియా అని చెప్పి మురికి అంటూ వ్యాఖ్యలు చేస్తూ అమ్మాయిని చాలా ఇష్టానుసారంగా అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె పైన ఆ దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. సో వెంటనే తేరుకున్నటువంటి అమ్మాయి భయంతో వణికిపోతూ తల్లిదండ్రులకు చెప్పడం, వాళ్ళు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో దాని సీరియస్ ఆ ఘటన కూడా పెద్ద సంచలనంగా మారింది. అది అయిన ఘటన కొద్ది రోజులకే మళ్ళీ తిరిగి మొన్న సోమవారం మొన్న మండే రోజు కూడా 2 రోజుల క్రితం జరిగిన ఘటన కూడా మరింత కలకలం రేపుతా ఉంది. ఏకంగా ఒక వైద్యురాలకు సంబంధించిన వైద్యురాలు అచ్యుతన్, కేరళకు సంబంధించిన అచ్యుతన్ తన ఇంటి ఆవరణలో 10 నెలల కూతురుకి ఆడుకుంటుండగా ఒక్కసారిగా మూక వచ్చి దాడి చేయడం, చిన్నారేపు ఉండగానే తల్లిపై దాడి చేయడం, అసభ్యకరంగా మాట్లాడడం, మొత్తంగా కూడా తీవ్ర భయాందోళన గురి చేశారు. సో ఒక్కసారిగా తీవ్ర టెన్షన్ పడ్డటువంటి ఆమె ఇన్ని రోజులు తను ఒక వైద్యురాలుగా ఐర్లాండ్ లో ఒక మంచి ఉన్నత జీవితాన్ని అనుభవించడానికి, మంచి జీవితాన్ని నాకు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చాలా భయాందోళన గురి చేస్తా ఉన్నాయి. అసలు ఐర్లాండ్ లో ఉండాలా వద్దా అనే పరిస్థితి నెలకొంది అని చెప్పేసి కూడా ఆమె మాట్లాడింది. ఇండియన్స్ ను టార్గెట్ చేస్తూ పదే దాడులకు పాల్పడుతున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఐర్లాండ్ లో చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఈ వరుసగా ఇటీవల కాలంలో ఇండియన్స్ ను టార్గెట్ చేస్తూ, భారతీయులను టార్గెట్ చేస్తూ జాతి అహంకారపు వ్యాఖ్యలతోనూ ఇబ్బంది పెట్టేలా తీవ్ర అసభ్యంగా మాట్లాడుతున్నారు. అదే విధంగా గుంపుగా వచ్చి మూకగా వచ్చి దాడులకు పాల్పడుతున్నారు. సో దీని కష్టంగా ఉంది. ఇది కేవలం నా ఒక్కరికే కాదు అనుభవం. ఇలా కొద్ది నెలలుగా ఇక్కడ ఐర్లాండ్ లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇది మంచిది కాదు. ఒక రకంగా ఐర్లాండ్, నేను ఇక్కడే, నా పిల్లలు ఇక్కడే పుట్టారు, అయినప్పటికీ ఐర్లాండ్ గా నేను చెప్పుకొని గర్వపడుతున్న ఒక భారతీయురాలుగా, అదే విధంగా ఐర్లాండ్ గా ఉన్నాను కాబట్టి ఐర్లాండ్ కి సంబంధించిన వ్యక్తిగా నేను పౌరురాలుగా గర్వపడుతున్నాను అని అనుకుంటున్నాను. కానీ ఇలాంటి తరుణంలో ఇలాంటి దాడులు మాత్రం కొంత ఐర్లాండ్ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతో మంది భారతీయులు ఐర్లాండ్ లో ఒక ఉన్నత జీవితం కొనసాగిస్తున్నాయి. ఐర్లాండ్ అభివృద్ధి కూడా కొంత దోహదపడుతున్నారు. అలాంటి తరుణంలో ఇలాంటి దాడులు కావచ్చు, ఇలాంటి మాటలు కావచ్చు, జాత్యాంతర దాడులు మాత్రం ఏ మాత్రము ఇవి శ్రేయస్కరం కాదు. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఐర్లాండ్ అదే విధంగా భారత్ మధ్య సంబంధాలు కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.
సో ఇప్పటికే భారత్ కి సంబంధించినటువంటి ఎంబసీ కూడా దీనిపైన ఆరా తీసింది. ఐర్లాండ్ లోని భారత ఎంబసీ కూడా అసలు ఎందుకు దాడులు చేస్తున్నారు, ఎందుకు ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్టుగా ఎందుకు పదే పదే దాడులు జరగడానికి కారణం ఏంటని చెప్పి కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఈ ఐర్లాండ్ లో భారతీయులపై ఈ దాడుల వెనుక కారణం ఏంటనే దానిపైన జూలై 19న ఇది జరగకపోతే జూలై 19న కూడా డబ్లిన్ శివార్లో కూడా తల్లాగ్ లో డాక్టర్ సంతోష్ యాదవ్ అనే భారతీయ పౌరులపై కూడా కొందరు యువకులు ఇదే విధంగా కూడా దాడులకు పాల్పడ్డారు. సో ఇట్లా వరుస దాడుల పైన భారత రాయబారి అఖిలేష్ మిశ్రా దీనిపై స్పందించారు. ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు, దీనిపైన భారత రాయబారి కారం ఇటీవల కీలక అడ్వైజర్ జారీ చేసింది. ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అంటే ఇబ్బందికర సమయాల్లోనూ లేకుంటే ఎవరూ లేని సమయం నిర్జన ప్రదేశాలకు వెళ్ళవద్దు, భద్రతా పరంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఒంటరిగా వెళ్ళడం, అదేవిధంగా జన సందోహం లేని ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడవద్దు. ఎందుకంటే అక్కడ దాడులు క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని చెప్పేసి కూడా అఖిలేష్ మిశ్రా అక్కడ ఐర్లాండ్ సంబంధించి భారతీయులకు ఒక అడ్వైస్ జారీ చేశారు. సో ఇదే ఉంటే ఇక ఘటనలో వాటర్ ఫోల్ సిటీలో 6 ఏళ్ల భారత సంతతికి చెందిన బాలికపై కూడా పెద్దల పిల్లలు మొత్తంగా కూడా ఇట్లాంటి దాడులకే పాల్పడ్డారు. ఈ మొత్తం ఒకటి కాదు, 2 కాదు, వరుసగా 5-6 సంఘటనలు వరుస పెట్టి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొంత ఒక మూక మొత్తం కూడా ఇలాంటి ఐర్లాండ్ లోని భారతీయులను టార్గెట్ చేస్తూ జాత్యహంకార దాడులకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఈ విషయం పైన భారత ఎంబసీ కూడా ఎప్పటికప్పుడు ఆరా తీసి కొంత భారతీయులకు సంబంధించి భద్రతాపరమైన డైరెక్షన్ తీసుకుంటే, అడ్వైస్ ఇస్తుంటే మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా ఐర్లాండ్ కూడా కొంత విన్నవించినట్టుగా తెలుస్తోంది. సో ఇలాంటి దాడుల పైన ఇప్పటికే విచారణ వేగవంతం చేశారు. సమయం బట్టి ఆ దోషుల పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ ఇటీవల కాలంలో ఐర్లాండ్ లో జరుగుతున్నటువంటి జాతీయాంతర దాడులు మాత్రం ఇది మంచి పరిణామం కాదు. ఇది కేవలం ఐర్లాండ్ కే కాదు, ఎక్కడ ఏ దేశంలో ఎవరైనా సరే ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తే అది భవిష్యత్తు మరింత ఇబ్బందికర పరిస్థితులకు తీసుకొస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ.